హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. ఇప్పటి వరకు సోషియాలజీ సబ్జెక్ట్లో మనం 8 యూనిట్లు కంప్లీట్ చేసుకున్నాం. ఇది 9వ యూనిట్ మహిళలు అనే టాపిక్ని మనం ఇందులో చూడబోతున్నాం. సో ఇప్పటి వరకు మీరు టాపిక్ వైజ్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు అనేవి మన ఎగ్జామ్కి గ్రూప్ 2 ఎగ్జామ్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్. అది కనుక మీరు పర్చేజ్ చేయకుంటే ఒకసారి ఇక్కడ స్క్రోల్ చేసిన నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అలానే దీంట్లో మీకు స్టడీ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనకి సిలబస్ని 3 మాడ్యూల్స్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఓకే, నేను ఇది సిలబస్ టాపిక్ ఏదైతే ఉంటుందో వీడియో ఉంటుందో దాంట్లో చెప్పాను. నేను ఒకసారి చూడండి. మనం 3 మాడ్యూల్స్గా సిలబస్ని డివైడ్ చేశారు. ఈ 3 మాడ్యూల్స్లో ఒక్కొక్క మాడ్యూల్లో నియర్లీ 7 to 8 చాప్టర్స్ అనేవి ఇక్కడ మనకి ఇవ్వటం అనేది జరిగింది. 7 నుంచి 8 చాప్టర్లు. సో ఈ 7 నుంచి 8 చాప్టర్లు ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి, ఫస్ట్ మాడ్యూల్ వచ్చేసరికి బేసిక్ సమాజం అనేది ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ చాప్టర్లో చూపిస్తాం. అంటే కులం అంటే ఏంటి, మతం అంటే ఏంటి, వివాహం అంటే ఏంటి, బంధుత్వం అంటే ఏంటి, ఇవి మొత్తం మనం ఫస్ట్ మాడ్యూల్లో చూస్తాం. సో అదే ఫస్ట్ మాడ్యూల్లో మనకి లాస్ట్ టాపిక్ మహిళలు, అంటే ప్రస్తుత సమాజంలో మహిళలు ఎలా ఉన్నారు అనేది మనం ఫస్ట్ టాపిక్లో చూస్తాం. సెకండ్ టాపిక్ వచ్చేసరికి, సెకండ్ మాడ్యూల్కి వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుందంటే మనం కులం గురించి మాట్లాడుకున్నాం ఫస్ట్ దాంట్లో. ఇప్పుడు కులం వల్ల ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఏంటి, కులతత్వం అనే విషయాలు మొత్తం, లేదంటే మతం గురించి మాట్లాడుకున్నాం మతతత్వం, జాతుల గురించి మాట్లాడుకున్నాం ప్రాంతీయతత్వం, మహిళల గురించి మాట్లాడుకున్నాం మహిళలు ఎదుర్కొన్న సమస్యలు, బాలలు ఎదుర్కొన్న సమస్యలు, వృద్ధులు వారు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇవన్నీ మొత్తం సెకండ్ మాడ్యూల్లో మనం మాట్లాడుకుంటాం. ఇదే థర్డ్ మాడ్యూల్కి వచ్చేసరికి మనం ఈ చివర 7 to 8 లెసన్స్లో ఏం చేస్తామంటే ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఓవర్కమ్ చేయడానికి గవర్నమెంట్స్ ఎటువంటి చర్యలు తీసుకున్నాయి అని చెప్పి మనం చూస్తాం. అందులో భాగంగానే భారత రాజ్యాంగంలో ఉన్న ఎస్సీ అలానే ఎస్టీ కమిషన్లు, భారత గవర్నమెంట్లు క్రియేట్ చేసినటువంటి ఎస్సీ ఎస్టీ కమిషన్లు కానీ, ఆ తరువాత వివిధ పథకాలు, ప్రత్యేక పథకాలు ఏవైతే ఉన్నాయో, తర్వాత మహిళల గురించి ప్రత్యేక పథకాలు ఏమి ఉన్నాయో, ఇవి మొత్తం మనం ఈ థర్డ్ మాడ్యూల్లో చూస్తాం. ఓకే, ఇలా మీరు డివైడ్ చేసుకుని అయితే చాలా ఈజీగా ఉంటుంది సిలబస్ మీకు. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఫస్ట్ మాడ్యూల్లో చివరి టాపిక్ అయినటువంటి మహిళలు అనే టాపిక్ని మనం చూడబోతున్నాం. సో ఈ మహిళలు అనే టాపిక్ మనకి కొంచెం లెంగ్తీ టాపిక్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే రీసెంట్గా మనకి మహిళా బిల్లు ఏదైతే ఉంటుందో 2023 ఇది పాస్ చేయడం అనేది జరిగింది, 33% రిజర్వేషన్ బిల్లు. కాబట్టి ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. అలానే వీటితో పాటు ఈ లెసన్లో ఎక్కువ మనకి చట్టాలు అనేవి బాగా వస్తాయి. ఓకే, అంటే ఇండియన్ మ్యారేజ్ యాక్ట్ కావచ్చు, ఇటువంటి యాక్ట్స్ మొత్తం ఈ లెసన్లో మనకు వస్తాయి. దగ్గరగా ఒక 30 to 40 యాక్ట్స్ అనేవి, చట్టాలు అనేవి మనం చూస్తాం. వీటితో పాటుగా సతీ సహగమనం నిషేధం ఏ సంవత్సరంలో జరిగింది, ఇటువంటివన్నీ మనం ఈ లెసన్లో చూస్తాం. ఓకే, అందువల్ల నేనేం చేశానంటే ఈ లెసన్ని మీకు 2 పార్ట్స్లో అందిస్తున్నా. ఓకే, దీన్ని పార్ట్ 1, పార్ట్ 2గా అందిస్తున్నా. పార్ట్ 1 వచ్చేసరికి మనకి వేదకాలం నుంచి నవ్వేడేస్, అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు వరకు భారత సమాజంలో మహిళల యొక్క అంతస్తు ఎలా ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఓకే, వేదకాలం నుంచి ఈరోజు వరకు భారత సమాజంలో మహిళలు ఎలా ఉన్నారు అనేది మనం చూస్తాం. ఓకే, స్వాతంత్రం పార్ట్ 2 వచ్చేసరికి, సో పార్ట్ 1 అనేది ఎంత ఇంపార్టెంటో పార్ట్ 2 అనేది పార్ట్ 1 కంటే అంత ఇంపార్టెంట్. ఓకే, ఈ పార్ట్లో మనం ఏం చూస్తాము అంటే ప్రభుత్వం ఇటువంటి చట్టాలు చేసింది, తర్వాత మహిళల గురించి కొన్ని ఉద్యమాలు జరిగినాయి, మహిళా ఉద్యమాలు. ఈ ఉద్యమాలు ఏంటి చూడండి. పార్ట్ 1లో నేను వచ్చేసరికి ఏంటంటే వేదకాలం నుంచి ఈరోజు వరకు జరిగిన మహిళల యొక్క ఎవాల్యుయేషన్ ఎలా ఉంది, సమాజంలో ప్రస్తుతానికి వాళ్ళు ఎలా ఉన్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఓకే, అలానే వాడు ఎదుర్కొన్న సమస్యల గురించి చూస్తాం. సమస్యలు వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఉద్యమాలు వస్తాయి. కాబట్టి పార్ట్ 2లో మహిళా ఉద్యమాల నుంచి స్టార్ట్ చేసుకుంటాం. మనం మహిళా ఉద్యమాల నుంచి స్టార్ట్ చేసుకొని వివిధ రకాలైన చట్టాలు చూస్తాం. అలానే వివిధ రకాలైన కేసులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యమైన కేసులు, అవి కూడా మనం ఈ లెసన్లో చూస్తాం. ఓకే, అందువల్ల ఈ లెసన్ని నేను 2 పార్ట్స్గా చేశాను. మళ్ళీ ఇదే చివరిలో మనం మహిళా బిల్లు 33% ఏదైతే ఉంటుందో దీని గురించి పూర్తిగా క్లియర్ కట్గా తెలుసుకుందాం చివరిలో. ఓకే,
అందువల్ల మీరు 2 పార్ట్స్ అనేది చూడటానికి మ్యాక్సిమం ప్రిఫర్ చేయండి. 2 పార్ట్స్ అనేది చూడండి. ఓకే, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకేనండి, ఇప్పుడు మనం మహిళలు అనే టాపిక్ని మనం చూడబోతున్నాం. ఓకే, భారత సమాజం ఏదైతే ఉంటుందో ఈ సమాజంలో మనం మహిళలకి అత్యున్నతమైన స్థానాన్ని ఇచ్చుకోవడం అనేది జరిగింది. భారత సమాజంలో మహిళలకి అత్యున్నతమైన స్థానాన్ని ఇచ్చుకోవడం అనేది జరిగింది. అలానే కాలం నడుస్తున్న కొద్దీ ఈ స్థానం అనేది మొదటి నుంచి రెండో స్థానానికి పడిపోవడం అనేది జరిగింది. ఓకే, అంటే జెండర్స్లో మగవాళ్ళ ముందు ఆడవాళ్ళు వెనక్కి రావడం అనేది జరిగింది. అలానే మనం ఎంతగా మనం ఆడవాళ్ళకి మనం ప్రాముఖ్యత ఇస్తూ వస్తున్నాము అంటే మనకి పురాణాల ప్రకారం చూస్తుంటే ఆదిశక్తి, ఓకే, ఆదిశక్తి, ఆ కాలంలో ఆదిశక్తి ఎవరైతే ఉన్నారో ప్రపంచంలో అంటే విశ్వంలో మొట్టమొదటి ఆదిశక్తి అని చెప్పి లేడీస్ని అలా మనం పూజించే సంస్కృతి భారతదేశ సంస్కృతి. అలానే శివుడి యొక్క అర్ధనారీశ్వర రూపం ఏదైతే ఉంటుందో అది కూడా స్త్రీ పురుషులిద్దరూ సమానమే చూపించే ఒక భావన అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, స్త్రీ పురుషులిద్దరూ సమానమే అని చూపించే, భార్యాభర్తలు ఇద్దరు సమానం అని చూపించే భావన అర్ధనారీశ్వర రూపం అని చెప్పుకోవచ్చు. అయితే ఆ రోజు నుంచి ఈ రోజుకి అంటే ప్రస్తుతం ఉన్న సొసైటీ ఏదైతే ఉంటుందో దీంట్లో ఉన్న మహిళా స్థానం ఏ స్థాయికి దిగజారిపోయింది, ఆ దిగజారిపోయిన సమాజం ఏదైతే ఉంటుందో దీని నుంచి ప్రభుత్వాలు ఎటువంటి పథకాలు లేదా ఎటువంటి సంస్థల ద్వారా మళ్ళీ దాన్ని మామూలు స్థాయికి తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. సో మొట్టమొదటిగా హిందూ మతంలో మనం చూసినట్లయితే వేదకాలంలో వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది. ఉమెన్స్, ఓకే, ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడ ఉంటుందని చెప్పి మనం మాట్లాడుకుంటాం. అది ఆ వెనకాల ఉన్న ఆడవారు ఎవరైనా వాళ్ళ మదర్ కావచ్చు, లేదంటే వాళ్ళ వైఫ్ కావచ్చు, ఎవరైనా కానీ ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడవారు ఉంటుందని చెప్పి భారతదేశంలో ఉన్న ఒక ప్రముఖమైన నానుడి. ఓకే, అటువంటి ఆడవాళ్ళని వేదకాలంలో ఎలా ట్రీట్ చేసేవాళ్ళు అనేది చూద్దాం. సో వేదకాలంలో మనం చూసినట్లయితే ఆడవారికి ఎటువంటి ఇబ్బందులు అనేవి లేవు. ఆ కాలంలో పూర్తిగా మగవారితో పాటు సమానంగా ఆడవారు కూడా మగవారితో పాటు సమానంగా ఉండేవారు. ఓకే, మగవారితో పాటు ఆడవారు కూడా సమానంగా ఉండేవారు. అలానే వీరు కూడా ఆ కాలంలో వేద మంత్రాలు ఉచ్చరించడం అనేది జరుగుతూ ఉండేది. వేద మంత్రాలు కూడా వీరు ఉచ్చరిస్తూ ఉండేవారు. అందువలన ఆ కాలంలో వీళ్ళని ఆడవాళ్ళని ఏమనేవాళ్ళంటే బ్రాహ్మణవాదినులు అని పిలిచేవాళ్ళు. ఏమని పిలిచేవాళ్ళండి? బ్రాహ్మణవాదినులు లేదా మంత్రదృష్ట అనే పేరుతో వీరిని పిలవడం అనేది జరిగింది. అలానే వేదకాలంలో నుంచి మనం కనుక చూసుకున్నట్లయితే ఆ కాలంలో బాల్య వివాహాలు అనేవి లేవు. ఓకే, బాల్య వివాహాలు అనేవి లేవు వేదకాలంలో. అలానే ఆ కాలంలో వేదకాలంలో ఉన్న వ్యవస్థ ఏంటి అంటే ఏకపత్ని వ్యవస్థ అని మనం చెప్పుకోవచ్చు. ఏకపత్ని వ్యవస్థ అంటే ఒక భార్య మాత్రమే ఉండేది. దాన్నే ఏకపత్ని వ్రతం లేదా ఏకపత్ని వ్యవస్థ అని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే ఒక భార్యతోనే ప్రశాంతమైన జీవితాన్ని ఆ కాలంలో గడిపేవాళ్ళు. క్రమక్రమంగా మనం వేదకాలాన్ని మనం 2 రకాలుగా డివైడ్ చేసుకున్నాం. ఒకటి తొలి వేదకాలం, 2 మలి వేదకాలం. తొలి వేదకాలంలో చాలా మగవాళ్ళతో పాటు సమానంగా అలానే మగవారి కంటే ఎక్కువగా ఉన్న లేడీస్ స్థాయి ఏదైతే ఉంటుందో క్రమక్రమంగా మలివేద కాలానికి కొంచెం తగ్గుతూ వచ్చింది. అలానే పూర్తిగా తగ్గిందని మాత్రం చెప్పలేం. ఓకే, మలివేద కాలం అంటే అధర్వణ వేద కాలం ఏదైతే ఉంటుందో ఈ అధర్వణ వేద కాలానికి ఆడవారి స్థాయి కొంచెం లైట్గా తగ్గుతూ వచ్చిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది వేదకాలంలో ఈ స్త్రీల యొక్క స్థానం ఎలా ఉంటుందని చెప్పి. ఓకే, ఈ కాలంలోనే మనకి మామూలుగా ఏదైనా వివాహాలు జరిగిన తర్వాత భార్యాభర్తలను ఇద్దరిని తీసుకెళ్ళి అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. ఎందుకు అంటే ఆవిడలాగా చక్కగా పాతివ్రత్యంతో ఉంటే కుటుంబాలు చక్కగా నిలబడతాయి అనే ఉద్దేశంతో అరుంధతి నక్షత్రాన్ని అక్కడ మనకి పగలపూటైనా కానీ ఆ సైడ్న సైడ్ ఏదైతే ఉంటుందో ఆ వైపు చూపించడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే
ఆవిడలాగా అలా ఉండాలని ఆడవాళ్ళకి ఒక మార్గనిర్దేశం ముందుగానే మ్యారేజ్ ఎప్పుడు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అందువల్ల వేదకాలంలో ఆడవాళ్ళకి వాళ్ళని పూజించడం కానీ, అలానే మనం చూసినట్లయితే సింధు నాగరికత ఏదైతే ఉంటుందో ఆ సింధు నాగరికతలో కూడా ప్రపంచంలో అత్యంత పురాతనమైన నాగరికత సింధు నాగరికతలో కూడా అమ్మ తల్లి అనే పేరుతో పూజించడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత మనకి అరుంధతి నక్షత్రాన్ని మ్యారేజ్లో చూపిస్తారు. ఓకే, అలానే ఎన్నో రకమైన పతివ్రతల ఎవరైతే ఉన్నారో వారి క్యారెక్టర్స్ని కూడా మనకి ఈ వేదకాలంలో మనకి పరిచయం చేయడం అనేది జరుగుతుంది. ఓకే, వారి నుంచి మనం ఈనాటి సమాజం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇది వేదకాలంలో చూసినట్లయితే ఆడవారి యొక్క స్థాయి అనేది మగవాళ్ళతో దాదాపు సమానంగానే ఉంది. కొంచెం అథర్వణ వేదం కాలం వచ్చేసరికి ఏంటంటే కొంచెం ఈ స్థాయి కొంచెం తగ్గుతూ ఉన్నట్టు కనిపించింది. ఓకే, నెక్స్ట్ ఇతిహాస కాలం చూసినట్లయితే మనం ఇది మొత్తం మనం హిందువుల గురించి మాట్లాడుకుంటున్నాం. హిందూ మతంలో ఇతిహాస కాలంలో చూసినట్లయితే సో మనకున్న ఇతిహాసాలు ఏమంటే ఒకటి రామాయణం, రెండవది భారతం. రామాయణం, భారతం, ఓకే, మహాభారతం అని చెప్పుకోవచ్చు. రామాయణంలో చూసినట్లయితే రామాయణంలో ఉన్న లేడీస్ క్యారెక్టర్స్లో మనకి మెయిన్గా తెలిసిన లేడీ క్యారెక్టర్లు ఎవరంటే సీతాదేవి, తర్వాత రాములు వారి తల్లి అయినటువంటి కౌసల్య. ఓకే, ఈవిడ ఆ కాలంలో సృష్టి యాగం అనేది చేయడం అనేది జరిగింది. సృష్టి యాగం అంటే యజ్ఞయాగాదుల్లో కూడా ఆడవారికి స్థానం ఇవ్వడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. యజ్ఞాలు యాగాలు చేస్తారు. అలానే సంధ్యావందనాలు చేసేవారు ఆ టైంలో లేడీస్, సంధ్యావందనాలు. అలానే నెక్స్ట్ మంత్రాలు, అలానే బయట ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవటం కూడా ఈ ఇతిహాస కాలంలో ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. బయట ప్రదేశాలకు వెళ్ళిపోయి అక్కడ విద్యని అభ్యసించడం కూడా వేదకాలంలో ఉంది, ఇతిహాస కాలంలో ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే ఈ భారతం, రామాయణం ఏదైతే ఉంటుందో ఈ కాలంలో ఆడవారి మాటలకు కూడా అత్యంత ప్రాముఖ్యత ఇచ్చారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఎందుకు అంటే చూడండి, ఇక్కడ భారతంలో మనం చూసే మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే ద్రౌపది. ఓకే, ఈ ద్రౌపది చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి ధర్మరాజు అలానే భీముడు ఇద్దరు పాటించారు అని మనం చెప్పుకోవచ్చు. ఈవిడ దగ్గర సలహాలు తీసుకుని పాటించడం అనేది జరిగినాయని మనం చెప్పుకోవచ్చు. అలానే ఈ మన ఇతిహాస కాలం నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే మెయిన్గా 5 లేడీస్ గురించి మనం ఎప్పుడూ చెప్పుకోవచ్చు. ఓకే, ఈ 5 లేడీస్లో ముఖ్యమైన వాళ్ళు ఎవరు అంటే అహల్య, తర్వాత సీతాదేవి, నెక్స్ట్ ద్రౌపది, నెక్స్ట్ మండోదరి. ఓకే, చూడండి ఎన్ని కష్టాలు అనుభవించినా చెక్కు చెదరకుండా సీతాదేవి మనకి ఎన్నో నేర్పించింది. తర్వాత ద్రౌపది అంతే. నెక్స్ట్ మండోదరి అంటే రావణాసురుడి భార్య. ఓకే, చుట్టూ ఈవిల్ ఏదైతే ఉంటుందో ఆ ఈవిల్ ఉన్నా కానీ ఆవిడ అలా నిలదొక్కుని ఉన్నారని చెప్పి భారతదేశంలో ఉన్న చాలామంది స్త్రీలకి వీరి 5 ఈ లేడీస్ ఎవరైతే ఉన్నారో వీరు ఒక చుక్కాని లాంటి వారని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది ఇతిహాసంలో భారతదేశానికి చెందిన స్త్రీల యొక్క స్థాయి అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఆ కాలంలో కూడా స్త్రీలకు అట్మోస్ట్ ప్రయారిటీ అనేది ఉంది, మోస్ట్ ప్రయారిటీ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ కాలంలో భారతంలో స్త్రీలకి గౌరవం ఇవ్వటం అనేది జరిగింది, అధికంగా గౌరవం అనేది ఇవ్వటం జరిగింది. దీని మీద మహాభారతంలో కురువృద్ధుడు అనేటువంటి భీష్ముడు ఏం చెప్పాడు అంటే స్త్రీలకి గౌరవం ఇచ్చిన ప్రదేశమే కళకళలాడుతూ ఉంటుంది, వాళ్ళకి గౌరవం ఇవ్వకుండా ఉన్న ప్రాంతాలన్నీ దేనికి పనికి రాకుండా పోతాయన్న ఉద్దేశంతో చెప్పిన వ్యక్తి ఎవరు అంటే భీష్ముడు అని మనం చెప్పుకోవచ్చు. అలానే ఈ పురాతన కాలం ఇతిహాస కాలంలో స్వయంవర విధానం ఉండేది. స్వయంవర విధానం అనేది ఉండేది. సో స్వయంవర విధానం ఏంటి అంటే ఒక
రాణి ఎవరైతే ఉందో, అంటే పెళ్ళి వివాహం పద్ధతి స్వయంవర వివాహం అంటే. ఓకే, ఈ స్వయంవర వివాహం ప్రకారం రాజులందరూ అంటే రాకుమారులందరూ ఒక చోటుకు వచ్చేసి అక్కడ పెట్టిన టెస్టులు కానీ, అలానే అక్కడ ఆ పెళ్లి కుమార్తె ఎవరైతే ఉందో ఆవిడికి నచ్చిన వారి మెడలో దండ వేయటం కానీ, లేదంటే అక్కడ పోటీ గెలిచిన వారు ఎవరైతే ఉన్నారో వారి మెడలో దండ వేయడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ స్వయంవర విధానం ఉంది. అందువల్ల ఈ ఇతిహాస కాలంలో కూడా లేడీస్కి అట్మోస్ట్ ప్రయారిటీ ఇచ్చారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది ఇతిహాస కాలంలో భారత మహిళల యొక్క స్థాయి. ఇక్కడ కూడా మగవారితో పాటు ఏమాత్రం లేడీస్ స్థాయి అనేది తగ్గలేదు అని మనం చెప్పుకోవచ్చు. కొన్ని కొన్ని చిన్న చిన్న కారణాలు ఉంటాయి, అది వేరే విషయం. ఓకే, నెక్స్ట్ స్మృతుల కాలంలో. స్మృతుల కాలంలో ఆడవారి యొక్క స్థాయి సమాజంలో ఏ రకంగా ఉందనేది మనం చూద్దాం. ఓకే, మనువు, మనకి మనుస్మృతి తెలుసు. మనం ఆల్రెడీ ఇంతకుముందు కులం టాపిక్లో ఇతని పేరు వచ్చింది మనకి, మనువు. సో మనువు ప్రకారం కూడా ఆడవారికి అత్యంత వాల్యూ అనేది ఇవ్వాలి, ఇస్తేనే సమాజం బాగుంటుంది అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. కానీ ఈ తర్వాత నుంచి స్మృతుల కాలం నుంచి ఇక్కడి నుంచి ఆడవారి యొక్క స్థాయి అనేది చిన్నగా దిగజారిపోవడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఎలా చూడండి, ఈ కాలంలో ఉన్న వాత్సాయనుడు ఎవరైతే ఉన్నారో ఈయన ఆడవారికి ఎక్కువ ప్రయారిటీ అనేది ఇవ్వకూడదు అని చెప్పాడు. ఓకే, ఎక్కువ ప్రయారిటీ అనేది ఇవ్వకూడదు, అలానే వారికి స్వేచ్ఛ కూడా ఎక్కువగా ఇవ్వద్దు. ఎందుకంటే స్వేచ్ఛ ఇస్తే ఇక్కడ పద్ధతులు అనేవి చేంజ్ అవుతాయి అనే ఉద్దేశంతో ఈయన స్వేచ్ఛ అనేది ఇవ్వకూడదని వాత్సాయనుడు ఆ కాలంలో చెప్పడం అనేది జరిగింది. అలానే ఆ కాలంలో గౌతముడు ఎవరైతే ఉన్నారో ఈయన బాల్య వివాహాలు చేశాడు. ఆయన బాల్య వివాహాలు చేయటం అనేది జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో జరిగినాయి అంటే గౌతముని ఆధ్వర్యంలో బాల్య వివాహాలు అనేవి జరిగినాయి. అలానే ఈ గౌతముడు ఎవరైతే ఉన్నారో ఇతని కాలంలో నియోగ వివాహాలు కూడా జరిగినాయని మనం చెప్పుకోవచ్చు. నియోగ వివాహాలు వీటి గురించి మనం వివాహం టాపిక్లో మనం చూసాం. నియోగ వివాహం లేదా దేవర న్యాయం అనేది మనం చూసాం. దేవర న్యాయం, నియోగ వివాహం లేదా దేవర న్యాయం అంటే ఒక భార్యాభర్తలు ఉంటే అక్కడ హస్బెండ్ అనేవాడు చనిపోతే ఈ లేడీ ఎవరైతే ఉందో ఈవెన్ని అతని యొక్క అన్నకి కానీ అతని యొక్క తమ్ముడికి కానీ ఇచ్చి మ్యారేజ్ చేయడాన్ని ఏమంటాము అంటే దేవర న్యాయం అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఓకే, ఈ దేవర న్యాయం లేదా నియోగ న్యాయం అనేది ఈ స్మృతుల కాలం నుంచి ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే ఇక్కడ ఈ కాలంలో ఆడవారి యొక్క అంగీకారం తెలుసుకొని వారి వివాహాలు అనేవి చేయడం అనేది జరిగింది. అంటే ప్రస్తుత రోజుల్లాగా ఆడవారి అంగీకారం లేకుండా మాకు నచ్చింది మేము ఇచ్చి చేస్తామనే ఉద్దేశంలో కాకుండా, ఓకే, అంగీకారం అనేది తెలుసుకొని పూర్తిగా వారి అంగీకారం ఉంటేనే ఈ మ్యారేజ్ చేయడం అనేది జరిగింది. ఓకే, అందువల్ల ఈ స్మృతుల కాలంలో అంగీకారం తెలుసుకునే విధానం ఉందని చెప్పి మనం తెలుసుకోవచ్చు. అలానే ఇక్కడ దేవర న్యాయం అనే విధానం కూడా ఉందని మనం తెలుసుకోవచ్చు. ఎవరు? గౌతముడు ఈ దేవర న్యాయాలు అలానే బాల్య వివాహాలు చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇదే కాలంలో ఈ స్మృతుల కాలంలోనే మనకి అర్థశాస్త్రాన్ని రచించినటువంటి చాణక్యుడు లేదా కౌటిల్యుడు, అలానే ఆపస్తంభుడు. చూడండి, కౌటిల్యుడు అలానే మరొక వ్యక్తి అయినటువంటి ఆపస్తంభుడు. సో వీరిద్దరూ స్త్రీ యొక్క స్వేచ్ఛ కరెక్ట్ కాదు, వీరిద్దరూ స్త్రీ స్వేచ్ఛ అనేది కరెక్ట్ కాదు, స్త్రీ అన్నవాళ్ళు ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, అలానే మగవాడు బయటికి వెళ్ళి అతను వ్యాపారం చేసుకొని లేదా ఉద్యోగం చేసుకొని లేదా సమాజంలో మగవాళ్ళు సమాజంలో కీలక పాత్ర పోషించాలి, ఇంటి వద్ద ఉండి ఇంటిని చక్కబెట్టుకునే బాధ్యత మాత్రమే ఆడవాళ్ళకు ఉండాలని ఆ కాలంలో చెప్పిన వారు ఎవరు అంటే కౌటిల్యుడు మరియు ఆపస్తంభుడు అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకి చూడండి క్రమక్రమంగా ఈ స్థాయి అనేది చిన్న చిన్నగా దిగజారుతూ వస్తుంది. ఇతిహాస కాలంలో చాలా ఎక్కువ ప్రయారిటీ ఉంది. ఓకే, వేదకాలం ఇతిహాస కాలంలో, అక్కడి నుంచి చిన్నగా స్మృతుల కాలం వచ్చేసరికి చిన్నగా తగ్గుతూ వచ్చింది. నెక్స్ట్
ఈ స్మృతుల కాలం నుంచి మనం ఎక్కడికి వస్తాము అంటే మధ్యయుగం. అంటే మన చరిత్రను మొత్తం మనం 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం. ఓకే, ఒకటి యాన్షియంట్ హిస్టరీ, 2 మెడివల్ హిస్టరీ, 3ది మోడర్న్ ఇండియా హిస్టరీ. ఓకే, ఈ యాన్షియంట్ హిస్టరీ వచ్చేసరికి మనకి ఈ స్మృతులు, అలానే వేదకాలం, అలానే ఇతిహాస కాలం. యాన్షియంట్ హిస్టరీ వరకు ఇక్కడ వీరి స్థాయి అనేది ఈక్వల్గానే ఉంది. మోడర్న్ హిస్టరీకి వచ్చేసరికి ఏమవుతుందంటే, మోడర్న్ మెడివల్ ఈ ప్రాంతంలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఇక్కడ స్త్రీలలో విద్య అనేది తగ్గిపోయింది. విద్య అనేది తగ్గిపోవడం వల్ల ఇక్కడ రకరకాలైనటువంటి మూఢనమ్మకాలు పెరిగినాయి. అలానే విశ్వాసాలు పెరిగినాయి. దీనివల్ల కొన్ని రకాలైనటువంటి మూఢ పద్ధతులు కూడా సమాజంలోకి రావడం అనేది జరిగింది. ఓకే, అవేంటో మనం 1 by 1గా చూసుకుంటూ వద్దాం. అయితే ఇక్కడ ఇదే సమయంలో స్మృతులు ఈ జరుగుతున్న టైంలోనే మన భారతదేశంలో ఉద్భవించిన మతం ఏది అంటే బౌద్ధ మతం అని మనం చెప్పుకోవచ్చు. బౌద్ధ మతంలో ఆడవారు మగవారు దగ్గరగా సమానమైన ఈ స్టేచర్నే అనుభవించారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇద్దరు సమానంగానే ఉంటారు. బౌద్ధ మతంలో కూడా ఆడవారి స్థాయి కూడా సమానంగానే ఉంటుంది. అలానే బౌద్ధ మతంలో ఆడవారు సన్యాసాన్ని కూడా తీసుకోవడం అనేది జరిగింది. ఆడవారు సన్యాసం తీసుకోవడం కూడా ఫస్ట్ టైం జరిగింది ఎక్కడ అంటే బౌద్ధ మతంలో మనం చెప్పుకోవచ్చు. ఈ తర్వాత భారతదేశంలోకి ప్రవేశించినటువంటి ఇస్లాం మతం ఏదైతే ఉంటుందో, ఈ ఇస్లాం మతం నుంచి హిందూ మతంలో ఉన్నవాళ్ళు చాలా నేర్చుకున్నారు కొన్ని విషయాలు. ఏమేమి నేర్చుకున్నారు అంటే, ఇస్లాం మతంలో జనరల్గా అంటే ఇప్పుడు కాదు, ఇంతకు ముందున్న పరిస్థితుల ప్రకారం చూసుకున్నట్లయితే ఇస్లాం మతంలో ఆడవారి స్థాయి చాలా తక్కువగా ఉండేది. సో ఇటువంటి విషయాన్ని ఇస్లాం మతం నుంచి హిందూ మతం కూడా తీసుకోవడం అనేది జరిగింది. అంటే ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆడవారిని కొంచెం బయటికి రానియకుండా, వాళ్ళకి చదువు తక్కువగా చెప్పించి వేరే ప్రాంతాలకు వెళ్ళనీయకుండా ఇటువంటి కట్టుబాట్లు అనేవి వాళ్ళకి పెట్టడం అనేది జరిగింది. ఒక సర్కిల్లో వాళ్ళని పెట్టేయడం అనేది జరిగింది. ఓకే, అలా ఇస్లాం మత ప్రభావం హిందూ మతం మీద కూడా కొంచెం పడిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది హిందూ మతంలో ఆడవారి యొక్క స్థాయి లేదా స్థానం అని మనం చెప్పుకోవచ్చు. ఎక్కడి నుంచి మనం చూసాం? వేదకాలం అంటే ఋగ్వేద కాలం నుంచి మనం చూస్తూ వచ్చాం. ఋగ్వేద కాలం నుంచి మనం చూసుకుంటూ ప్రజెంట్ అంటే మోడర్న్ ఇండియా హిస్టరీ ఏదైతే ఉంటుందో, భారత స్వాతంత్రం ఏదైతే ఉంటుందో అక్కడ దాకా మనం చూసుకుంటూ వచ్చాం. ఓకే, అలానే ఈ మధ్యయుగంలో ఉన్న కొన్ని దురలవాట్లు అంటే దురాచారాలు ఏంటో మనం చూద్దాం. దీనికంటే ముందు, ఈ దురాచారాల కంటే ముందు ముస్లిం సమాజంలో ఆడవారి స్థాయి ఎలా ఉంటుంది, అలానే క్రిస్టియన్ సమాజంలో ఆడవారి స్థాయి ఎలా ఉంటుందని ఒక్కొక్కటి మతాల వారీగా చూసి నెక్స్ట్ మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఉన్న దురాచారాలు అనేది చూద్దాం. ఓకే, నెక్స్ట్ ముస్లిం సమాజంలో ఆడవారి స్థాయి అనేది చాలా తక్కువ. అలానే వీరు ఆ కాలంలోనే ఆడబిడ్డల్ని పురిటిలోనే చంపే పద్ధతి ఏదైతే ఉంటుందో అది వీరి దగ్గర ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఓకే, అలానే ఆడవారిని హీనంగా చులకనగా చూడటం ఆ కాలంలో ఈ సమాజంలో ఎక్కువగా ఉండేది. అయితే ప్రస్తుత సమాజంలో వీరి గురించి అధ్యయనం చేసినటువంటి కేఎం కపాడియా అనే శాస్త్రజ్ఞుడు ఏం చెప్పాడు అంటే, ఈ సోషియాలజిస్ట్ కేఎం కపాడియా ఏం చెప్పాడంటే, ఇస్లాం సమాజంలో స్త్రీలకు ఆస్తి హక్కు కల్పించడం అనేది వీరికి ఒక వరం వంటిది అని చెప్పింది ఎవరు అంటే కేఎం కపాడియా అని మనం చెప్పుకోవచ్చు. అలానే ఈ ఇస్లాం సమాజంలో మనం చూసినట్లయితే మగవారికి 4 సార్లు లేదా 4 వివాహాలు అనేది చేసుకోవచ్చు. అదే ఆడవారికి ఈ రూల్ లేదు. ఓకే, అలానే మనం చూసినట్లయితే ఈ ఇస్లాం సమాజం ఏదైతే ఉంటుందో ఇందులో ఆడవారికి అంటే 2019 వరకు ఉన్న తలాక్ రూల్ కూడా చాలా ఇబ్బందిని కలిగించిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు.
తలాక్ విడాకులు ఏవైతే ఉన్నాయో ఈ తలాక్ చెప్పేసి అది కూడా బాగా ఇబ్బంది కలిగించినాయని మనం చెప్పుకోవచ్చు. ఓకే, దీన్నే ముస్లిం సమాజం ఏదైతే ఉంటుందో దీనిలో భాగంగానే విలియం మూర్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పాడు అంటే, చూడండి, విలియం మూర్ అనే శాస్త్రవేత్త ప్రాచీన కాలంలో ముస్లిం లేదా ఇస్లాం సమాజంలో ఆడవారు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బేసిక్గా ఈ పరదా విధానం కానీ లేదా బుర్కా పద్ధతి కానీ వీటి ద్వారా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చెప్పడం అనేది జరిగింది. అలానే పురుషులకి స్త్రీలకి సమానమైన హక్కులు కూడా వీళ్ళు ఇవ్వలేదు అని చెప్పారు. అలానే భారతదేశంలో ఉన్నటువంటి మరొక సోషియాలిస్ట్ అయినటువంటి ఏఆర్ సయీద్ అనే వ్యక్తి, ఈయన భారత సమాజంలో స్త్రీ పురుషులు ఇద్దరికీ సమానమైన హక్కులు ఉన్నాయి కానీ వీరి అంతస్తు మాత్రం ఈరోజుకి సమానంగా లేదు అని చెప్పింది ఎవరు అంటే ఏఆర్ సయీద్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది ముస్లిం సమాజంలో స్త్రీల యొక్క వీరి యొక్క స్థానం అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్రిస్టియన్ సమాజంలో మనం చూసినట్లయితే మనం ఇంతకుముందు లెసన్లో చూసాం మతం అనే టాపిక్లో, అలానే వివాహం అనే టాపిక్లో చూసాం. బేసిక్గా మతం ఏదైతే ఉంటుందో ఇది రకరకాల వ్యక్తుల చేతిలో పడి నడిచే ఒక పద్ధతి. మతం అనేది ఇది ఒకళ్ళ దాని మీద నడిచేది కాదు. ఓకే, రకరకాల వ్యక్తులు ఉంటారు ఇక్కడ. అందువల్ల స్టార్టింగ్లో కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి, కానీ క్రమక్రమంగా వాటిని రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళటమే ఆధునిక సమాజానికి మంచిది అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ క్రిస్టియన్ సమాజం ఏదైతే ఉంటుందో, నేను మాట్లాడేది ప్రాచీన భారతదేశం గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకే, ఇప్పటిదాకా నేను మాట్లాడింది ఓన్లీ ప్రాచీన భారతదేశం గురించి, నవ్య డేస్ గురించి నేను మాట్లాడలేదు. ఓకే, అయితే క్రిస్టియన్ సమాజం భారతదేశంలో అడుగుపెట్టే టైం ఏదైతే ఉంటుందో ఈ అడుగుపెట్టే టైంకి ఈ క్రిస్టియన్ సమాజంలో ఆడవారి స్థాయి చాలా తక్కువగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అలానే లేడీస్ని ఎక్కువగా మతానికి సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కువగా వినియోగించేవాళ్ళు కాదంటే వారి పార్టిసిపేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, అలానే ఈ క్రిస్టియానికి సంబంధించిన సెయింట్ పాల్ అనే పాస్టర్ లేదా ఫాదర్ ఆడవారి స్థాయిని చాలా తక్కువగా, వాళ్ళ పార్టిసిపేషన్ అనేది చాలా తక్కువగా ఉండాలి సమాజంలో ఉన్న విషయాల్లో అని ఈ సెయింట్ పాల్ అనే వ్యక్తి కూడా చెప్పడం జరిగింది. కానీ ప్రజెంట్ డేస్ మనం చూసుకున్నట్లయితే ఆడవారు భారతదేశంలో ఉన్న అన్ని సమాజాల కంటే క్రిస్టియన్ సమాజంలో ఆడవారు అత్యధికంగా అక్షరాస్యతని అధికంగా కలిగి ఉన్నారు. ఓకే, బయటికి వెళ్ళి ఉద్యోగాలు ఎక్కువ చేసేది కూడా క్రిస్టియన్ సమాజం నుంచే. అలానే బయట చదువులు చదువుకుంటున్న వారు కూడా క్రిస్టియన్ సమాజం నుంచి. ఎక్కడ ఈ తేడా వచ్చింది అంటే, ఒకటి మన దేశంలో ఉన్న ఇంగ్లీష్ మీడియం వల్ల, అంతకంటే ముందు బేసిక్గా చదువు వల్ల. ఓకే, ఇది ఈ టాపిక్ అనేది మళ్ళీ ఇప్పుడు నేను మాట్లాడతాను. సో దీనికంటే ముందు క్రిస్టియన్స్ గురించి మాట్లాడుకుందాం, తర్వాత సిక్కుల గురించి మాట్లాడుకున్న తర్వాత మధ్యయుగ భారతదేశం నుంచి ఇప్పటి వరకు జరిగిన మార్పులు అనేవి ఒకసారి చూద్దాం. ఓకే, అయితే ఈ అక్షరాస్యత, ఉద్యోగాలు రెండు క్రిస్టియన్స్లో ఎక్కువ. అలానే మనం చూసినట్లయితే వీరి సమాజంలో లేడీస్కి విడాకులు కూడా ఎక్కువే అని కూడా మనం చెప్పుకోవచ్చు. అత్యధికంగా విడాకులు ఇస్తున్న మతం ఏది అంటే క్రిస్టియన్స్ అని కూడా మనం ఇంతకుముందు లెసన్లో చూసాం. ఓకే, విడాకులు కూడా వీరి మతంలో ఎక్కువే. మదర్ తెరెసా లాంటి లేడీస్ ముందుకొచ్చారు క్రిస్టియన్ మతం నుంచే. ఓకే, అటువంటి ఎక్కువ వీళ్ళలో ఏంటంటే క్రిస్టియానిటీ ఫాలో అయ్యే వాళ్ళలో ఈ లేడీస్ని ఎక్కువగా బయటికి వెళ్ళినా కానీ
వాటికి ఆంక్షలు అనేవి చాలా తక్కువగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది క్రిస్టియానిటీ గురించి. నెక్స్ట్ సిక్కు మతం గురించి చూద్దాం. సిక్కు మతంలో లేడీస్కి దాదాపు ఇంటి పెద్ద ఏదైతే ఉంటుందో ఈ ఇంటి పెద్ద పోస్ట్ని ఇస్తారు. అంటే ఈక్వల్ టు పురుషుడికి సమానంగా స్త్రీ స్థాయి కూడా ఉంటుందని చెప్పి సిక్కులో మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ సిక్కు మతాన్ని బాగా పట్టి పీడిస్తున్న జాడ్యం ఏది అంటే వరకట్నం అని మనం చెప్పుకోవచ్చు. వరకట్నం, వీరి కుటుంబాల్లో వీరి మతంలో వరకట్నం చాలా ఎక్కువ, పురాతన కాలం నుంచి ఇప్పటి వరకైనా కానీ. అంటే ఈ సిక్కు మతం ఏర్పడిన 15వ శతాబ్దం ఏదైతే ఉంటుందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వరకట్నం అనేది వీరిలో బాగా వేళ్ళూని కొనిపోయిన దురాచారం. అలానే మనం చూసినట్టయితే వరకట్నంతో పాటు బాల్య వివాహాలు కూడా వీరి కుటుంబంలో ఈ సిక్కు మతంలో ఉన్నటువంటి ఒక దురాచారం అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది వివిధ మతాల్లో స్త్రీ యొక్క స్థానం లేదా స్థాయి అని మనం చెప్పుకోవచ్చు. క్రిస్టియన్ చూసాం, సిక్కు చూసాం. నెక్స్ట్ పార్సీ మతం. పార్సీల్లో కూడా స్త్రీ యొక్క స్థానం చాలా తక్కువ అని మనం చెప్పుకోవచ్చు. అలానే ఈ పార్సీలు ఎవరైతే ఉన్నారో వీరి మతంలో వరకట్న సమస్య చాలా ఎక్కువగా ఉంటుందండి. వరకట్నం, ఇటువంటి వరకట్నం చెల్లించలేక వీరి ఆడపిల్లల్ని ముస్లిమ్స్కి ఇచ్చి వీళ్ళు వివాహం చేయడం అనేది జరుగుతుంది. ఓకే, మనం ఇందా మాట్లాడుకున్నాం ముస్లిమ్స్లో ఇంతకుముందు పురాతన కాలంలో వారి స్థాయి అనేది తక్కువగా ఉంటుంది అని చెప్పి. కానీ ఎప్పుడైతే వారు పెళ్లి చేసుకునే ముందు మగవారు ఆడవారికి కట్నంలాగా ఇస్తారో అక్కడి నుంచి ఆ స్థాయి అనేది పూర్తిగా చేంజ్ అవుతూ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అయితే ఈ పార్సీల్లో ఆడవారి స్థాయి చాలా తక్కువగా ఉంటుంది ప్రాచీన కాలంలో. ఓకే, దీన్ని రూపుమాపడానికి 1977వ సంవత్సరంలో పార్సీ పంచాయతీ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగింది. పార్సీ పంచాయత్. ఓకే, సో దీని ద్వారా బాల్య వివాహాలు ఏవైతే ఉన్నాయో ఈ బాల్య వివాహాలు జరగకూడదని, అలానే వితంతు పునర్వివాహాలు జరగాలని చెప్పి దీని యొక్క ప్రధానమైన లక్ష్యం లేదా మోటో అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది సిక్కులు అలానే పార్సీలు క్రిస్టియన్స్ మతంలో స్త్రీ యొక్క స్థానం అని మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ మధ్యయుగ భారతదేశం. మనం ఇందాక 3 యుగాల గురించి మాట్లాడుకున్నాం. ప్రాచీన అంటే మెడివల్, యాన్షియంట్, మెడివల్, అలానే మోడర్న్ ఇండియా గురించి మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మధ్యయుగ భారతదేశం ఏదైతే ఉంటుందో ఈ మధ్యయుగ భారతదేశంలో స్త్రీ యొక్క స్థానాన్ని దిగజార్చిన కొన్ని దురాచారాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఓకే, మధ్యయుగ భారతదేశంలో స్త్రీ యొక్క స్థానాన్ని దిగజార్చిన దురాచారాలు. చూడండి, మధ్యయుగ భారతదేశంలో మొట్టమొదటిగా మనం మాట్లాడుకుంటే మొదటిది సతీ సహగమనం. ఓకే, దీనికి మీనింగ్ చాలామంది తెలిసి ఉంటుంది, కానీ ఒకసారి చెప్తాను చూడండి. ఒక మనిషి చనిపోతే అతని భార్యని అతని చితి మీదే బతికుండగానే తగలబెట్టాటనే సతీ సహగమనం అంటారు. ఓకే, ఇక్కడ మీనింగ్ చెప్తా చూడండి. సహగమనం అంటే కూడా వెళ్ళటం. సతీ సహగమనం సతితో పాటు అంటే వైఫ్ని కూడా తనతో పాటు తీసుకెళ్ళటం లేదా వైఫ్తో పాటు వెళ్ళటం. ఎక్కడికి? పైలోకాలకి. ఓకే, ఒక వ్యక్తి చనిపోతే అతని యొక్క భార్యని కూడా ఆ చనిపోయిన చితి మీద కూర్చోబెట్టి బ్రతికుండగానే ఆమెని తగలబెట్టేయటం ఈ సతీ సహగమనం ఆచారం అని మనం చెప్పుకోవచ్చు. సో దీని గురించి మనకి వెల్లడించిన శాసనం ఏది అంటే మనకి మొట్టమొదటిగా ఎరాన్ శాసనం మనకి
సతీ సహగమనం గురించి వివరిస్తూ ఉంటుంది. ఓకే, ఈ టైంలో సతీ సహగమనం గురించిన మొట్టమొదటి శాసనం ఎరాన్ శాసనం. దీన్ని వేయించింది ఎవరు అంటే భానుగుప్తుడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే ఇదే కాలంలో ఉన్న మరొక దురాచారం వచ్చేసరికి జౌహార్ పద్ధతి. జౌహార్ ఇది మనం మధ్యయుగ భారతదేశ చరిత్రలో రాజపుత్రుల దగ్గర చూస్తాం. అలావుద్దీన్ ఖిల్జీ అలానే ఈ రాజపుత్రులు యుద్ధాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మనం చూస్తాం. రీసెంట్గా ఒక 4 years బ్యాక్ దీని మీద వచ్చిన మూవీ ఏంటంటే పద్మావత్, రాణి పద్మావతి గురించి కూడా మనం చూస్తాం. వీళ్ళందరూ జోహార్ చేసుకొని మంటల్లో దూకేస్తారు. ఓకే, ముక్కుమడిగా మంటల్లో దూకేసి చనిపోవడం అనేది జరుగుతుంది. దీన్నే జోహార్ అని చెప్పి అంటారు. నెక్స్ట్ ముస్లింలో చూసుకుంటే పరదా పద్ధతి కానీ లేదంటే బుర్కా విధానం కానీ, ఓకే, బుర్కా విధానం ఏదైతే ఉంటుందో హిజాబ్ విధానం అది కానీ, అలానే బాల్య వివాహాలు ఏవైతే ఉన్నాయో దీనివల్ల అంటే చూడండి, ఇక్కడ మనం మెయిన్గా మాట్లాడుకునే ఒక వ్యక్తి ఉంటుంది. ఆమె పేరేంటంటే రుక్మాబాయి గారి గురించి మాట్లాడుకుంటాం. ఓకే, ఇది మన చట్టాలు ఏవైతే ఉన్నాయో చట్టాల టాపిక్ గురించి మనం వచ్చినప్పుడు అక్కడ మాట్లాడుకుంటాం. ఈ బాల్య వివాహాలు అనేవి ఆ కాలంలో జరిగేవి. 10 or 11 yearsకి లేడీస్కి చిన్నపిల్లలకి మ్యారేజ్ అనేది జరిగితే, ఈ 10-11 ఏళ్ళకి మ్యారేజ్ జరిగిన అమ్మాయి వాడి అంటే మొగుడు ఏజ్ ఎంతైనా కావచ్చు, వీళ్ళకి డబ్బుల కోసం 10 లేదా 11 yearsకి వీళ్ళకి మ్యారేజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ వయసులో మ్యారేజ్ జరిగిన అమ్మాయి ఈ టైంలో పిల్లల్ని కానీ శక్తి వాళ్ళ దగ్గర ఉండదు. ఓకే, పిల్లల్ని కానీ వాళ్ళని పోషించి, ఈ అమ్మాయి చిన్నపిల్ల, వీళ్ళని పోషించే శక్తి వాళ్ళ దగ్గర ఉండదు. అందువల్ల ఈ బాల్య వివాహాలు అనేవి తప్పు అని చెప్పి కూడా ఆ కాలంలో చెప్పడం అనేది జరిగింది. అయితే దీని మీద కూడా కొన్ని చట్టాలు అనేవి రావడం జరిగింది. నెక్స్ట్ చూస్తాం మనం. ఓకే, ఈ బాల్య వివాహాలు తర్వాత వితంతు పునర్వివాహాలు ఏవైతే ఉన్నాయో, వితంతు పునర్వివాహాలు అనేవి ఆ కాలంలో ఉండేవి కాదు. ఓకే, ఈ మధ్యయుగ భారతదేశ చరిత్రలో వితంతువులు అంటే ఈ సతీ సహగమనం లేని ప్రాంతాల్లో వితంతువులు ఉండేవాళ్ళు. ఓకే, సతీ సహగమనం ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయేవారు. ఎప్పుడైతే ఇది ఆగిపోయిందో ఈ వితంతువులు పెరగడం అనేది జరిగింది. సో వితంతువులు పెరిగిన తర్వాత వీరిని ఒక ప్రాంతానికి పరిమితి చేయడం, లేదా ఒక రూమ్లోనే వాళ్ళని ఉంచడం. ఓకే, భర్త చనిపోయిన తర్వాత వారికి వైట్ క్లాత్స్, తెల్లగుడ్లు ఏవైతే ఇచ్చేసి, అలానే మరి బొట్టు ఇవన్నీ తీసేసిన తర్వాత వారిని ఒక రూమ్కే పరిమితం చేయటం, అలానే వారి ఎదురొస్తే ఏదైనా అపశకునం జరుగుతుంది అనుకోవటం. ఓకే, ఇటువంటివన్నీ ఆ రోజు సమాజంలో ఉండేవి. ఓకే, హస్బెండ్ చనిపోయిన తర్వాత వారికి గుండెని ఇచ్చేసి తర్వాత వారిని ఒక రూమ్లో బంధించడం అనేది జరుగుతూ ఉండేది. ఓకే, అలానే వీరు ఆ రూమ్లోంచి బయటికి రాకుండా వీరు చూసుకోవడం అనేది జరిగేది. వీరు ఎదురొస్తే ఏదైనా అపశకునాలు జరుగుతాయని చెప్పి ఈ రోజుకి ఉన్న సమాజంలో కూడా ఇటువంటి దురాచారాలు అనేవి ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ కాలంలో విడో ఎవరైతే ఉన్నారో వీరికి వివాహాలు అనేవి జరగటం అనేది ఉండేది కాదు. ఓకే, 10-11 ఏళ్ల వయసులో ఒక అమ్మాయి మ్యారేజ్ చేసుకొని 12 ఏళ్ల వయసులో అంటే 10-11 ఏళ్ల వయసులో ఒక పెద్ద ఆయన మ్యారేజ్ చేస్తారు. ఈ అమ్మాయికి 10-15 ఏళ్ళు వచ్చేసరికి ఇతను చనిపోతాడు. చనిపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి? వితంతు పునర్వివాహాలు లేని టైంలో వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇటువంటివన్నీ చూసే భారత సమాజంలో సంఘ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఇది సంఘ సంస్కరణల వాదుల రూపంలో బయటికి రావడం అనేది జరిగింది. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే స్త్రీలలో విద్య అనేది ఉండేది కాదు ఆ టైంలో. మనం చూసాం, మనకి వేదకాలం నుంచి చూస్తే పురుషులతో పాటు సమానంగా చదువుకునే స్త్రీలు ఉన్నారు. కానీ ఈ స్థాయికి వచ్చేసరికి వీళ్ళలో విద్య అనేది లేకుండా పోయింది. అందువల్ల ఈ విద్య ఎక్కడ ఉండదో అక్కడ ఖచ్చితంగా అజ్ఞానం అనేది ఉంటుంది. అజ్ఞానం అనేది ఎప్పుడు పెరుగుతుందో అక్కడ మూర్ఖత్వం కూడా తయారైపోతుంది. ఓకే, ఈ రెండింటి వల్ల సమాజం వెనకబడుతనం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇవి మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి దురాచారాలు. సతీ కానీ, జౌహర్ కానీ, బాల్య వివాహాలు, వితంతు పునర్వివాహాలు లేకుండా చేయటం. ఓకే, అలానే వారికి విద్య లేకుండా చేసుకోవటం. ఇవి మధ్యయుగంలో ఉన్నటువంటి దురాచారాలు. ఆ తర్వాత చిన్నగా మధ్యయుగం నుంచి
బ్రిటిష్ పరిపాలనలోకి భారతదేశం వచ్చిన తర్వాత స్త్రీ స్థానం ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. బ్రిటిష్ పరిపాలనలోకి భారతదేశం వచ్చే టయానికి అంటే ఇక్కడ కొంచెం చదువు అనేది సమాజంలో పెరిగింది. ఇక్కడ బ్రిటిష్ కాలంలో స్త్రీ యొక్క స్థానం చూద్దాం. చూడండి, స్త్రీ యొక్క స్థానం. ఓకే, ఈ కాలంలో సమాజంలో చదువు పెరిగింది, కానీ విద్య స్త్రీలలో తక్కువే. స్త్రీలలో విద్య అనేది తక్కువగానే ఉందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అలానే సమాజంలో వీరి పాత్ర చాలా దయనీయంగా ఉండేది ఈ టైంలో. మనం మాట్లాడుకున్నాం వితంతు పునర్వివాహాల గురించి కానీ, సతీసాగమనం గురించి కానీ, తర్వాత ఈ బాల్య వివాహాలు వచ్చిన వాటి గురించి కూడా మాట్లాడుకున్నాం. అది ఈ కాలంలో కూడా ఉంది. ఓకే, అయితే ఈ బ్రిటిష్ పరిపాలన జరుగుతున్న టైంలో భారతదేశానికి చెందినటువంటి రాజా రామ్మోహన్ రాయ్ అతని వదిన గారు చనిపోతున్నప్పుడు, సతీ కార్యక్రమం వల్ల అతని వదిన గారు చనిపోతున్నప్పుడు చూసి అసలు సతీసాగమనం అనేది సమాజంలో ఉండకూడదని ఫిక్స్ అయిపోతారు. ఓకే, ఆ టైంలో ఆయన చేసిన కృషి వల్ల 1829వ సంవత్సరంలో విలియం బెంటింక్ ఎవరైతే ఉన్నారో, విలియం బెంటింక్ తను సతీసాగమన నిషేధ చట్టాన్ని ప్రవేశపెట్టమనే జరుగుతుంది. ఈ ఇయర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి మహిళల టాపిక్లో. ఓకే, మనం చూడండి, ఇప్పుడు ఈ కొద్దిలోనే మనం కొన్ని ఇయర్స్ అనేవి చూస్తాం. నెక్స్ట్ చట్టాలు అయితే మొత్తం ఇయర్సే చూస్తాం చట్టాలు. ఓకే, చూడండి, రాజా రామ్మోహన్ రాయ్ వల్ల ఈ సతీ దురాచారం ఏదైతే ఉంటుందో అది నిర్మూలించబడింది. అలానే 1856వ సంవత్సరంలో వితంతు పునర్వివాహం చట్టం ప్రవేశపెట్టబడింది. వితంతు పునర్వివాహ. ఇన్ని చట్టాలు ఎందుకు వస్తున్నాయంటే ఇక్కడ బేసిక్గా చదువు అనేది ఉంది కాబట్టి, ఎడ్యుకేషన్ అనేది ఉంది కాబట్టి, లిటరసీ ఉంది కాబట్టి దానివల్ల ఈ చట్టాలు అనేవి వస్తున్నాయి సమాజంలో. చదువుకున్న వాళ్ళు ఇది తప్పు అని ఖండించడంతో ఈ చట్టాలు అనేవి రావడం అనేది జరిగింది. వితంతు పునర్వివాహ చట్టం 1856వ సంవత్సరంలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈ వితంతు పునర్వివాహాలకు కారణం ఎవరు అంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఓకే, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు ఈ వితంతు పునర్వివాహాలకి కారణం అని చెప్పుకోవచ్చు. అయితే ఆంధ్రాలో ఫస్ట్ వితంతు పునర్వివాహం ఎప్పుడు జరిగిందయ్యా అంటే 1881వ సంవత్సరంలో ఆంధ్రాలో మొట్టమొదటి వితంతు పునర్వివాహం జరిగింది. 1881 డిసెంబర్ 11వ తారీఖున ఆంధ్రాలో మొట్టమొదటి వితంతు పునర్వివాహం. ఓకే, దీనికి కారణం ఎవరయ్యా అంటే, మొట్టమొదటి వివాహం చేసింది ఎవరయ్యా అంటే కందుకూరి వీరేశలింగం గారు. కందుకూరి వీరేశలింగం గారు. ఓకే, వీరు సమాజంలో ఉన్నటువంటి బ్రిటిష్ సమాజంలో ఉన్నటువంటి ఆ టైంలో ఉన్నటువంటి మహిళల్లో ఉన్న దురాచారాలను రూపుమాపడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ట్రై చేస్తూ వచ్చారు. అలానే మనం చూసినట్లయితే నెక్స్ట్ జ్యోతి బాపులే గారు. ఓకే, మహాత్మా జ్యోతి బాపులే. మహాత్మా జ్యోతి బాపులే వీరేం చేశారు? మహిళలకి స్కూల్ పెట్టారు. మహిళలకి ప్రత్యేకంగా స్కూల్స్, ఓన్లీ ఉమెన్, కోయెడ్ కాకుండా ఉమెన్స్కి మొట్టమొదటి స్కూల్ పెట్టింది ఎవరు భారతదేశంలో అంటే జ్యోతి బాపులే గారే అని చెప్పుకోవచ్చు. అలానే వితంతు పునరావాస కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ వితంతు పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది ఎవరు అంటే వితంతు పునరావాస కేంద్రాలు. వీటిని కూడా జ్యోతి బాపులే గారే ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఓకే, ఇతని యొక్క అసలు పేరు అంటే మహాత్మా జ్యోతి బాపులే అని మనం పిలుచుకుంటాం, కానీ ఇతని పేరు జ్యోతి గోవింద్ బాపులే ఇతని యొక్క ఒరిజినల్ పేరు.
నెక్స్ట్ మనం చూసినట్లయితే మరొక సంఘ సంస్కర్త పేరు దయానంద సరస్వతి. దయానంద సరస్వతి వీరు ఆర్య సమాజాన్ని స్థాపించారు. ఆర్య సమాజాన్ని స్థాపించారు. ఇతను గో బ్యాక్ టు వేదాస్ అన్నది ఎవరు? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి, చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. గో బ్యాక్ టు వేదాస్ అన్న స్లోగన్ ఎవరిది అంటే దయానంద సరస్వతి గారిది. ఇతనే ఆర్య సమాజాన్ని కూడా స్థాపించారు. ఎందుకు గో బ్యాక్ టు వేదాస్ అన్నారు? ఆ కాలంలో అక్కడ స్త్రీ యొక్క స్థానం ఎలా ఉంది, అలానే ఆ కాలంలో ఈ పరిపాలన ఎలా ఉంది, ఓకే, అలానే ఒక మనిషి తీసుకునే సమాజం ఎలా ఉంది అనే విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని గో బ్యాక్ టు వేదాస్ అన్న వ్యక్తి ఎవరు అంటే దయానంద సరస్వతి గారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే భారత జాతిపిత అయినటువంటి మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గారు స్త్రీల కోసం అలానే స్త్రీలు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడానికి ఎంతో పాటుపడ్డారని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇతను చేసే సత్యాగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ సత్యాగ్రహాల్లో స్త్రీలు కూడా పాలు పంచుకోవటం ఆ టైంలో జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, వారిలో ముఖ్యులు సరోజినీ నాయుడు గారు, అలానే సుచేత కృపాలాని, అరుణ అసఫ్ అలీ. సో వీరంతా ఆ కాలంలో ఈ మహిళల యొక్క స్వాతంత్రోద్యమంలో వీరు పాల్గొనడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో మహిళలకి ఓటు హక్కు రావడానికి మెయిన్ కారణం ఎవరు అంటే శ్రీ మహాత్మా గాంధీ గారే అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పండిత రమాబాయి. ఈవిడ ఈ మహారాష్ట్రలో స్త్రీ ధర్మనీతి అనే పుస్తకం ఏదైతే ఉంటుందో ఈ స్త్రీ ధర్మనీతి అనే పుస్తకాన్ని ఈవిడ రచించడం అనేది జరిగింది. స్త్రీ ధర్మనీతి అనే పుస్తకాన్ని ఈవిడ రచించడం అనేది జరిగింది. అలానే ఈవిడ 1889 సంవత్సరంలో శారదా సదన్ 1889లో శారదా సదన్ని ఏర్పాటు చేశారు. 1889లో ఈవిడ శారదా సదన్ని ఏర్పాటు చేశారు. అలానే 1919లో ఈవిడికి కైజర్ ఏ హింద్ అని కూడా దీని అంటారు. కైజర్ ఏ హింద్ అనే బిరుదు ఈవిడికి ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, ఇది బ్రిటిష్ వారి పరిపాలన కాలంలో లేడీస్ యొక్క స్థానం. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో స్త్రీలకి 33% రిజర్వేషన్ అనేది కల్పించడం అనేది జరిగింది పంచాయతీల్లో. అలానే కొన్ని రాష్ట్రాల పంచాయతీల్లో ఈ రిజర్వేషన్ 50% కూడా ఉంది. 50% కూడా ఈ రిజర్వేషన్ అనేది ఉంది. అయితే 2023 సంవత్సరంలో మనకి 2021 డిసెంబర్ 1 కానీ నెక్స్ట్ 2023 కానీ మనకు బాగా ఆడటం జరుగుతుంది. 2021 డిసెంబర్లో వివాహ వయసుని 21 సంవత్సరాలు చేయడం అనేది జరిగింది 18 నుంచి. అలానే 2023లో 33% ఈ రిజర్వేషన్ అనేది లోక్సభ రాజ్యసభ సీట్లలో 33% స్త్రీలకి రిజర్వేషన్ కల్పించాలి అనేది అమెండ్మెంట్ అనేది తీసుకుని రావడం అనేది జరిగింది. దీని గురించి మనం స్పెషల్గా చివరిలో మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ 33% రిజర్వేషన్ అనేది. ఓకే, సో ఇది ఈ ఫస్ట్ టాపిక్. ఓకే, ఇంతవరకు మనం పార్ట్ 1లో వేదకాలం నుంచి ఇప్పటి వరకు ఉన్న భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చే వరకు ఉన్న భారతదేశ చరిత్రలో స్త్రీ యొక్క స్థానం అనేది చూసాం. అలానే ఆ కాలంలో ఉన్న దురాచారాలు ఏవైతే ఉన్నాయో చూసాం. ఆ కాలంలో ఉన్న సంఘ సంస్కృతుల గురించి కూడా మనం చూసాం. నెక్స్ట్ టాపిక్లో మనం వివిధ రకాల చట్టాలు చూస్తాం. వివిధ రకాల చట్టాలు అనేవి మనం చూస్తాం నెక్స్ట్ టాపిక్లో. ఓకే, నెక్స్ట్ టాపిక్లో చట్టాలు అలానే ఈ 33% రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉంటుందో ఇవి కొంచెం ఎలాబరేట్గా చూద్దాం. నెక్స్ట్ టాపిక్లో కలుద్దాం.